హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పవన టెల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ పార్ట్ 4లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ అంతా వినండి. నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. విష్ణు వైష్ణవి ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వస్తారు. వస్తున్న ఇద్దరిని అలానే చూస్తుంది నాని. ఎప్పుడూ కూడా ఇలానే రెడీ అవ్వాలి. ఇందాక అలాంటివి డ్రెస్సులు వేసుకోకు, అసలు వట్టి మనిషివి కాదు అని మళ్ళీ అంటుంది సుమతి. ఏంటి పిన్ని, ఇందాక విష్ణు అదే అన్నాడు, ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు. వట్టి మనిషిని కాకపోవడం ఏంటి అంటుంది. ఇది మరీ బాగుంది. ఇందాక మీ ఆయన వింతగా అడిగాడు, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. నువ్వే కదా చెప్పావు ప్రెగ్నెంట్ని అని, అందుకే అంటున్నాను అనగానే అప్పుడు అర్థమైంది వైష్ణవికి. విష్ణుని చూస్తుంది. ఇదేం తనకు తెలియకపోయినా ఏంటిది అన్నట్టు చూస్తాడే తప్ప ఇది అబద్ధం అనే ఒక్క మాట అనకపోవటం ఆమెని ఆశ్చర్యపరిచింది. తినేసి ఆఫీస్కి వెళ్దాం విష్ణు, పద అంటూ కారు వైపు వెళ్తుంది. వెళ్ళొస్తామమ్మా అని చెప్పి విష్ణు కూడా ఆమె వెనకే వెళ్ళిపోతాడు. ఇద్దరు కారులో చాలాసేపు ఏం మాట్లాడుకోకుండా ఉంటారు. ముందుగా వైష్ణవినే కల్పించుకుని, ఏంటి ఏమీ మాట్లాడవు, ఏదో ఒకటి అంటావుగా అను అంటుంది. నీకు అంత సీన్ లేదులే, నువ్వు బయట ఇస్తున్న బిల్డప్ వేరు, నువ్వు వేరు నాకు తెలుసు, అందుకే ఏమీ అడగలేదు. పోనీ ఇదంతా కాదు, నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అయితే నాతో రాత్రి అలా మాట్లాడి ఉండేదానివి కాదు. ఆ మాత్రం బ్రెయిన్ కూడా లేదనుకుంటున్నావా నాకు? ఓ, బ్రెయిన్తో థింక్ చేసి నమ్మావా అనేసరికి బుర్ర మీద మొట్టికాయ వేసి, నేను అసలు ఏమీ అడగలేదు అని కదా ఇన్ని మాటలు అంటున్నావు. ఇప్పుడు చెప్పు ఏంటిదంతా? అసలు ఈ పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ ఏంటి, దానికి నేను తండ్రి ఏంటి, మనం ప్రేమించుకోవడం ఏంటి, ఈ 1 ఇయర్ పెళ్ళి కాంటాక్ట్ ఏంటి, ఈ కాంటాక్ట్ పెళ్ళికి నన్నే ఎంచుకోవడం ఏంటి, చెప్పు, నిన్నే చెప్పవే. అప్పటికే కారు ఆపేసి అతడినే చూస్తూ నోరు తెరిచి, సారీ విష్ణు, ఇంకెప్పుడు నేను ఏం మాట్లాడలేదు ఏంటి అని అడగను అని అనింది వైష్ణవి. దానికి విష్ణు గట్టిగా నవ్వేసి, అది అలా రా దారికి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ వైష్ణవి, నేను మొదటిసారి చూసినప్పటి నుండి నాకు నువ్వంటే చాలా ఇష్టం. మళ్ళీ ఇప్పటికీ కనిపించవు, కానీ నీ పరిస్థితులు ఏమీ నాకు తెలియవు. అలాంటప్పుడు అవసరం అయితే నీకు సహాయం చేయాలి, కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే నువ్వు చెప్పే వరకు నేనేం అడగను అంటాడు విష్ణు. కానీ నీ ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఆఫీస్ వచ్చేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఆఫీస్కి వెళ్ళిన వైష్ణవికి అసలేంటి ఒక్క పాట ఒక చూపుకి ఎందుకు ఇంత అభిమానం, ఎందుకు ఇంత నమ్మకం అని ఆలోచిస్తూ తన వర్క్ కంప్లీట్ చేసి లంచ్కి ఆర్డర్ చేస్తుంది. లంచ్ వచ్చాక విష్ణు తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్లో దానిలో సహం విష్ణు క్యాబిన్కి పంపిస్తుంది. పంపించిన 10 నిమిషాల్లో విష్ణు అది పట్టుకొని వైష్ణవి క్యాబిన్కి వచ్చేస్తాడు. ఓయ్ ఏంటిది అని అడుగుతాడు. విష్ణు, ఏమైంది నీకు? ఫుడ్ వద్దంటే వేరే ఫుడ్ పెట్టుకో. అది కాదు, మన ఇద్దరికి ఫుడ్ తెప్పించి మళ్ళీ స్పెషల్గా నా రూమ్కి ఎందుకు పంపటం? అదేదో కలిసే తింటాం కదా. ఏంటి నువ్వు నేను నా రూమ్లో కలిసి తింటామా? ముందు ఈ పిచ్చి మాటలు ఆపు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకోసం ఎంతో వెతికాను, ఇప్పటికి దొరికావు, అది కూడా పక్కనే ఉన్నావు, మరీ ముఖ్యంగా నా భార్యవి. కలిసి తినడానికి నువ్వు నేను రూము అంటూ ఏదేదో వాగుతావేంటి? ఇంకా కోపం తగ్గక వైష్ణవి దగ్గరికి పోయి బుగ్గలు గట్టిగా పట్టుకొని, అయినా ఏంటి నీ ఉద్దేశం? పిల్లల్ని కనడానికి తప్ప ఇంకా దేనికి పనికిరానా? కలిసి తినొద్దు అంటావు అని అడుగుతాడు. విష్ణుని తోసేసి, బాబు నీకు నచ్చినట్టు చెయ్యి, బుద్ధి లేక అన్నాను అంటుంది వైష్ణవి. థ్యాంక్ యూ డియర్ అంటూ వదిలిన బుగ్గని గట్టిగా ముద్దు పెట్టుకుని ఎదురుగా కుర్చీలో కూర్చుంటాడు. ఏంటిది అంటూ అరుస్తుంది వైష్ణవి బుగ్గ తడుముకుంటూ. బేబీ, రాత్రి నువ్వు ఏదో పిచ్చిగా అడిగావు అనుకున్నాను. ఉదయం తెలిసింది నువ్వు ఆల్రెడీ ఫిక్స్ చేసి నన్ను అడిగావు అని. అందుకే నీకు ఏదోలా సహాయపడాలి అనుకుంటున్నాను. నా పంతం పక్కన పెట్టి మరీ సహాయం చేయాలంటే నువ్వు కూడా ఇలాంటివన్నీ భరించాలి, తప్పదు అంటూ ఫుడ్ వడ్డించుకుంటున్నాడు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? సంతకం పెట్టావు, చేస్తావు, ఏదో సాయం చేసినట్టు మాట్లాడతావు. సరేలే, మొత్తానికి 4 రోజుల్లో పని అవ్వాలి, చూసుకో అంటుంది. ఛీ, అలా మాట్లాడుకో, ఏదోలా ఉంది. వచ్చి ముందు అన్నం తిను అంటాడు. అలా ఏవేవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సాయంత్రం కూడా అలానే ఇద్దరు కలిసి నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళారు. ఈమె ఎవరు? వైష్ణవి మేడమేనా అంటూ చూస్తారు. ఏంటో, ఉదయం ఏమో చీరలో, ఇప్పుడేమో ఇలా నవ్వుతున్నారు. అసలు ఏమైంది అనుకుంటూ పిచ్చి చూపులు చూస్తున్నారు స్టాఫ్. అలా ఇంటికి వచ్చిన వైష్ణవి మొహంలో ఉన్న ప్రశాంతతని చూసిన నాని మనసులోనే ఆ దేవుడికి దండం పెట్టుకుంది. ఇంతలో గౌతమ్ వచ్చి, చూడు నాని, అక్క మొహం ఎలా వెలిగిపోతుందో, అంతా బావగారి మహిమ అంటూ నవ్వుతాడు. ఆ మాట విని విష్ణు నవ్వుతూ బ్లష్ అవుతాడు. గౌతమ్, చిన్నవాడివి, పెద్ద పెద్ద మాటలు ఎందుకు, వెళ్ళు నీ రూమ్కి అంటూ అరుస్తూ కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వైష్ణవి.
విష్ణు కూడా ఆమె వెనక రూమ్లోకి వెళ్ళి చూడగా వైష్ణవి కనబడదు. గౌతమ్ మీద అలా అరిచేసరికి తన రూమ్కి వెళ్ళిన వైష్ణవి తన బాల్కనీ కౌచ్లో కూర్చుని ఏడుస్తూ ఉండగా వెనక నుండి తన భుజం మీద చేయి పడేసరికి లేచి వెంటనే హగ్ చేసుకుంటుంది. నాని, ఇంకా నా వల్ల కాదు ఇలా ఉండడం. ఎంతకాలం నేను వాళ్ళ కోసం నటించాలి? చెప్పు నాని, నన్ను ఈ ఉచ్చు నుండి బయటపడే నాని అంటుంది. ఇంకా నా వల్ల కాదు నటించడం అంటూ ఏడుస్తుంది. నిన్నెవరు నటించమన్నారు బంగారం? నేను వచ్చేసా కదా అంటూ తిరిగి హక్ చేసుకుంటాడు విష్ణు. సరే అంటూ తలుపు ఇదేంటి వాయిస్ మారిందని వదిలి విష్ణుని చూసి, ఓయ్ నువ్వేంటి ఇక్కడ? అసలు నా రూమ్లోకి వచ్చావేంటి? వామ్మో, స్టార్ట్ చేసేసింది. నాకు తెలియక అడుగుతాను. బయట అంత తెలివిగా కోపంగా ఉండే నువ్వు నా దగ్గరికి వచ్చేసరికి తింగరదానిలా మాట్లాడతావేంటి? నేను ఇక్కడికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను? అది కాదు, నాని తప్ప నా గదికి ఎవరూ రారు. నా పర్మిషన్ లేకుండా ఈ టైంలో అసలు రారు అంటుంది వైష్ణవి. నువ్వు అన్నది కరెక్ట్, కానీ నేను రాకముందు బంగారం అంటూ వైష్ణవి కళ్ళు తుడుస్తాడు. మీ నానినే నీ రూమ్కి ఇంకో కీ ఇచ్చింది. అది కూడా నేను ఇంటికి వచ్చిన రోజే. ఏంటో ఎవరికైనా ఇంటి తాళాలు కోడలికి ఇస్తారు, నాది రివర్స్ కదా అనేసరికి ఆ మాట విని గట్టిగా నవ్వుతుంది. నిజమే చెప్పానుగా, నవ్వటం దేనికి అంటాడు విష్ణు. సరే కానీ ఎట్లాగూ మాట్లాడడం స్టార్ట్ చేసావు కదా, మొత్తం చెప్పొచ్చుగా ప్లీజ్ అంటాడు. ఆహా, చెప్పే వరకు అడగను అన్నావుగా అంటుంది వైష్ణవి. అవును, చెప్పావు కాబట్టి మొత్తం చెప్పమని అడిగాను. నేను అసలు మాట తప్పను అని నిటారుగా నిలబడి చెప్తాడు. ఆ మాటకి చెప్పే విధానానికి వైష్ణవి మళ్ళీ పడి నవ్వుతుంది. సరే చెప్తాలే, కానీ ఫస్ట్ ఫ్రెష్ అవుతాను, చిరాగ్గా ఉంది అంటుంది. అంతవరకు వెయిట్ చేయాలా? అయితే ఒక కిస్ ఇచ్చిపో అంటాడు విష్ణు. ఆశ్చర్యంగా చూసి విష్ణుని, నువ్వు నన్ను అడిగావని కాదు, మా నాని నిన్ను నమ్మిందని చెప్తా అన్నాను. నచ్చితే వెయిట్ చేయి, లేదంటే పో. ముద్దులు లాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు నా నుండి అంటుంది. ఎన్నిసార్లు ఇచ్చాను నేను నీకు, కానీ నేను అడిగితే ఒక్కటి ఇవ్వవా? పైగా పొమ్మంటున్నావు. చెప్తా నీ సంగతి, వెళ్ళు అంటాడు. ఏదో ఒకటి చేసుకో అంటూ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి ఓయ్ విష్ణు అని ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది అక్కడి నుండే. నో తూచ్, నేను ఒప్పుకోను అంటూ ఆమె కోసం పరిగెడతాడు విష్ణు. ఫోర్స్గా వచ్చి ఆమెను పట్టుకుని ఆమె చేతులు గట్టిగా పట్టుకొని, ఇప్పుడు ఇవ్వవే. ఏయ్ విష్ణు, ఏంటిది అని సీరియస్గా అరుస్తుంది. నేను ఫ్రెష్ అవ్వాలి, వదులు అంటుంది. ఆపవే నీ దొంగ కోపాలు నాటకాలు, నా దగ్గర కాదు. ముందు ఇద్దామనుకున్నావుగా, అదేదో ఇచ్చేసి పో, నేను ఆపను. ఏదో కాసేపు సరదాగా మాట్లాడితే ఇలా అడ్వాంటేజ్ తీసుకోవటం కరెక్ట్ కాదు అనే మాట పూర్తయ్యేలోపే విష్ణు మాట్లాడుతున్న ఆమె పెదాలని లాక్ చేసేసాడు. ఎంత గింజుకున్నా కూడా లాభం లేకపోవడంతో మౌనంగా ఉండిపోతుంది వైష్ణవి. కాసేపటికి వదిలి, థ్యాంక్స్ బంగారం, నాకు తెలుసు నేను అడిగితే నువ్వు ఇస్తావని. అంతే. ఆ మాటకి గట్టిగా విష్ణు భుజం మీద కొరికేస్తుంది. ఆ ఏంటి అలా సడన్గా పిచ్చి పట్టినట్టు కొరికేసావు అంటూ అరుస్తాడు విష్ణు. నువ్వేమైనా నాకు చెప్పి చేస్తున్నావా? లే ముందు అంటూ తోసేసి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన వైష్ణవి ఆలోచిస్తుంది. ఎందుకు నేను అతని దగ్గర నటించలేకపోతున్నాను? ఎందుకు అతడిని ఏ విషయంలోనూ కాదనలేకపోతున్నాను? వచ్చిన మొదట్లోనే ఇలా అయితే ఎలా? ఇది ఇలానే ఉంటే 1 సంవత్సరం తర్వాత కాంట్రాక్ట్ చెప్పడానికి తప్ప దేనికి పనికిరాదు. నేను మరింత స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటూ బయటకు వస్తుంది. వచ్చావా బంగారం? ఇందాకటి నుండి ఒకటే పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుకో. పిచ్చి వాళ్ళకి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయిలే అంటూ జుట్టు ఆరబెట్టుకుంటోంది. అవును నిజమే, నేను నీ ప్రేమలో పిచ్చోడినే బంగారం అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ముద్దు పెడుతూ చెప్తాడు. అంతే, ఆమె ఇంకా అతడి వశమైపోతుంది. నీకు చీరలే కాదు, నైట్ వేర్ కూడా బాగుంది అంటాడు. దెబ్బకి మైకం దిగిపోతుంది ఆమెకి. వెంటనే తోసేస్తుంది. అబ్బా ఏంటి అలా తోసేసావు అంటూ చెయ్యి డోర్కి గుద్దుకోవడంతో రక్తం వస్తూ ఉంటుంది. విష్ణు అలా అరిచేసరికి ఏమై ఉంటుందో అని వెనక్కి తిరిగిన వైష్ణవికి అతడి చేతిలో బ్లడ్ చూసేసరికి ఇంతవరకు తెచ్చుకున్న ధైర్యం అంతా గాలి తీసిన బెలూన్ లాగా తుస్సుమంటుంది. వెంటనే విష్ణు దగ్గరికి వెళ్ళి చేపట్టుకుని ఏడుపు అందుకుంటుంది. రక్తం వస్తుందా లేదా అని చూస్తున్నావా? రాకపోతే మళ్ళీ తోసేవు కదా అంటాడు. అంతే, విష్ణు చెంప చెళ్ళుమని కొడుతుంది. చెళ్ళుమని పేర్లేగా కొడుతుంది. కోపంతో నేనేం కావాలని చేయలేదు, ఏదో అనుకుని ఇంకేదో చేశాను అంటూ వెక్కుతూ చెప్తుంది. ఓయ్ బంగారం, నేనేదో సరదాగా అన్నాను లేవే, ఇదేం పెద్ద దెబ్బ కాదు, చూడు చిన్నదే అంటూ చూపిస్తాడు. అలా ఆ చెయ్యికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఏడవడం చూస్తే మన ఆఫీస్లో మూర్ఛ వచ్చి చచ్చిపోతారు తెలుసా అంటాడు. ఒక్క ఆఫీస్ ఏంటి, నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరి పరిస్థితి అయినా ఇదే. అసలు ఎందుకు ఇలా ఒక్కసారి ఒక్కలా అవుతున్నావు? అంతా మా నానినే చేసింది, నన్ను ఇలా మార్చేసింది అంటూ ఏడుస్తుంది. ఏంటి అమ్మమ్మ అంటూ ఆశ్చర్యపోతాడు విష్ణు.
ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టి లేచి పక్కన వచ్చి కూర్చుంటుంది. సారీ విష్ణు, నేను కావాలని చేయలేదు అంటుంది. అదేం అవసరం లేదులే బంగారం, నాకేం కాలేదు, నువ్వు ఫీల్ అవ్వకు అంటాడు. సరే కానీ అమ్మమ్మ చెప్పింది చేసింది అంటున్నావేంటి? అసలు ఏమైంది చెప్పు నాకు. అవును, నానినే నాకు ఇలా చేయమని చెప్పింది. ఇలా అంటే ఏంటి సరిగ్గా చెప్పు అంటాడు విష్ణు. నాతో రా అంటూ అదే రూమ్లో ఉన్న బాత్రూంలోకి తీసుకువెళ్తుంది. తీసుకుపోయి లోపల నుండి లాక్ చేస్తుంది బాత్రూమ్ని. ఇదేంటి, స్నానం చేయిస్తావా నాకు అంటాడు. ఇదిగో ఇలా విసిగించావంటే నేను చెప్పను అంటుంది వైష్ణవి. దానితో సారీ, నీ ఇష్టం పద అంటూ వెనక్కి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక బాత్టబ్ దగ్గర ఒక స్విచ్ నొక్కితే అది పక్కకి జరిగి మెట్లు కనిపిస్తాయి. అక్కడ ఉన్న ఒక సీక్రెట్ రూమ్లోకి తీసుకుపోతుంది. విష్ణుకి ఇదంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఆమె వెనక నడుస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళాక స్విచ్ నొక్కగానే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఇంతకు ముందులా అప్పుడు చూస్తాడు విష్ణు. చుట్టూ ఆమె అమ్మా నాన్నల ఫోటోలు, అక్కడ అంతా వాళ్ళ ఫొటోస్, వాళ్ళతో వస్తువులతో నిండిపోయి ఉంటుంది. ఇదే నా అసలైన ప్రపంచం విష్ణు అంటుంది. ఆమె కళ్ళలో ఏదో స్వచ్ఛమైన సంతోషం కనబడుతుంది. నువ్వు ఆ రోజు చూసావు కదా నన్ను టెంపుల్లో, అదే నేను అమ్మా నాన్నలతో వెళ్ళిన చివరి ట్రిప్ అంటూ ఏడుపు కళ్ళతో ఆ ఫోటోల ముందు అంటుంది. అక్కడి నుండి వస్తుండగా యాక్సిడెంట్లో అమ్మా నాన్న చనిపోయారు. నేను ఎగిరి పక్కన లోతుగా ఉన్న ప్రదేశంలో పడిపోయాను. తర్వాత ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా గాయాలయ్యాయి. పోలీసులు కార్ నెంబర్ బట్టి నానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే నాని హాస్పిటల్కి వచ్చింది. నాని హాస్పిటల్కి వచ్చి అమ్మా నాన్న చనిపోయారని చెప్పినప్పుడు అంతకు మించిన గాయాలు నా మనసుకి, శారీరక గాయాలు కొన్ని నెలలకి తగ్గిన మానసికంగా కుంగిపోయిన నాకు కోలుకోవడానికి ఎన్నో నెలలు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎన్నో సెషన్స్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. కొన్ని నెలల తర్వాత కొంత ప్రోగ్రెస్ వచ్చిందని ఇంటికి తీసుకొచ్చింది నాని. వచ్చాక అమ్మా నాన్నల గురించి అమ్మా నాన్నల రూమ్లోనే రోజుల తరబడి అలా ఏడుస్తూ కూర్చునేదాన్ని. నాని బతిమలాడి ఏదో ఒకటి తినిపించేది. విష్ణుకి ఇదంతా వింటుంటే మనసంతా చాలా బాధగా, భారంగా మారిపోయింది. ఎందుకు నేను ముందే ఆమె జీవితంలోకి రాలేకపోయాను అనుకుంటూ బాధపడుతూ వింటాడు. ఏమైందో ఏమో కొన్ని రోజులకు నాని వచ్చి ఏడ్చింది. ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలకి నువ్వు ఇవ్వాల్సింది నీ ఏడుపు కాదు, నీ విజయం అంటూ లేపి నేనెలా ఉండాలో నువ్వెలా ఉండాలో ఉండడం ఏంటి అంటాడు. విష్ణు, ఏమో నాకు తెలియదు, మా నాని చెప్పింది. నువ్వు మీ నాన్నలా తెలివైన దానివే, కానీ నీకు ధైర్యం లేదు, అమాయకురాలు. ఇక నుండి అలా ఉండడానికి వీలు లేదు. నువ్వు మారాలి. మీ అమ్మా నాన్నల కోసం ఇవిగో ఈ బట్టలు తీసుకో అంటూ రోజు వేసుకునే ఆ ఫ్యాషన్ డ్రెస్సులు తీసుకొచ్చి ఇచ్చింది. అసలేమైంది నాని, నేను అడిగిన దానికి నాకు చెప్పనే లేదు. ఒక్కటే చెప్పింది, మీ అమ్మా నాన్నలు యాక్సిడెంట్లో చనిపోలేదు అని. అదంతా ప్లాన్ ప్రకారమే మా ముగ్గురిని చంపేయాలని చూశారని, అదృష్టం కొద్దీ నేను మాత్రమే మిగిలానని చెప్పింది. ఒక్కసారిగా నా కాళ్ళ కింద భూమి పగిలిపోయినట్టు అయింది. ఎవరు నాని, ఎందుకు నాని అంటూ ఏడ్చాను, కానీ చెప్పలేదు. త్వరలోనే తెలుస్తుంది, అంతకంటే ముందు వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అన్నది. అప్పుడే చెప్పింది, నా క్యారెక్టర్ మొత్తంగా మార్చేయాలన్నది. పొగరు, యాటిట్యూడ్, రెక్లెస్నెస్, తిరగడం, తాగడం, ఇలా బయట ప్రపంచానికి కనిపించాలని చెప్పింది. అలాగే నాన్న బిజినెస్లన్నీ మళ్ళీ నెంబర్ 1 పొజిషన్కి వచ్చేలా చేయాలి అని చెప్పింది. నాని, ఇదంతా ఏంటి? వాళ్ళెవరో చెప్పి వాళ్ళని చంపేసి డైరెక్ట్గా జైలుకే పోతా అంటూ ఏడుస్తూ అరిచాను. ఓ అవునా, సరే వాళ్ళ ఇద్దరం చంపేసి జైలుకి పోదాం. ఎందుకంటే నీకు తల్లి తండ్రి అయితే నాకు కన్న కొడుకు కోడలు వాళ్ళు. అందుకే పద అంటుంటే ఏం చేయలేక ఏడుస్తూ ఉండిపోయా. తల్లి, నేను చెప్పేది విను. ఎవరు చేశారో తెలీదు, కానీ ఎందుకు చేశారో అనేది ముఖ్యం. నా కొడుకుని ఓడిపోనివ్వకు. అందుకే చెప్తున్నా, నేను చెప్పినట్లు చెయ్యి ప్లీజ్, ఒప్పుకో అని. నాని కూడా ఏడ్చేసరికి నేను ఒప్పుకున్నాను. అప్పటి నుండి నాని ఒక వారం రోజుల వరకు నేనేం చేయాలో మొత్తం వివరించింది. నాని నేను తప్ప ఈ విషయంలో ఎవరినీ నమ్మొద్దు అని పూర్తిగా మారిపోయినట్టు నటించమంది. తల్లిదండ్రులు ఇద్దరిని మర్చిపోయినట్టుగా ఉండమంది. అందుకే ఇలా సీక్రెట్గా ఏర్పాటు చేసుకున్నాను అంటూ ఏడుస్తూ చెప్పేసరికి విష్ణు వెళ్ళి వైష్ణవిని హక్ చేసుకుని ఆమె వీపు మీద నిమురుతూ ఉంటాడు. కాసేపటికి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. అలా నాని సహాయంతో కంపెనీలన్నీ టాప్కి తీసుకువెళ్ళాను. నా యాటిట్యూడ్తో మొత్తం అందరినీ నమ్మించాను. కానీ ఇదంతా ఎందుకో తెలియదు, ఎప్పటి వరకు కూడా తెలియదు. టైం వచ్చినప్పుడు చెప్తా అంటుంది నాని. నీకో విషయం చెప్పినా, నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది కూడా నానినే అంటుంది వైష్ణవి. ఆ విషయం అని షాక్ అయ్యి అలానే చూస్తాడు విష్ణు. అవును, నానినే నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. నేను మొదట చేసుకోను అని చెప్పాను. ఎందుకంటే నా ఉద్దేశం, నా గమ్యం, నా ప్రయత్నం వేరు. అలాంటిది నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పడం ఏంటో నాకు అర్థం కాలేదు.
అదే విషయం నేను నానిని అడిగాను. అప్పుడు నాని ఈ పెళ్ళి కూడా అందులో భాగమే అని చెప్పింది. బలవంతంగా ఈ పెళ్ళికి నన్ను ఒప్పుకునేలా చేసింది. అంతేకాదు నేను ప్రెగ్నెంట్ అని చెప్పమంది కూడా నానినే. విష్ణుకి బుర్ర తిరగడం స్టార్ట్ అయింది. ఇదంతా ఏం అర్థం కాలేదు. అయినా నాని కోసం ఒప్పుకున్నాను. ఒప్పుకోవడమే అయితే ఒప్పుకున్నాను. కానీ నాని మాటలపై నాకు నమ్మకం కలగలేదు. నీ గురించి ఎంక్వైరీ చేయించాను. ఈ పెళ్ళికి మా గమ్యానికి అసలు సంబంధమే లేదని అర్థమైంది. కానీ నాని ఎందుకు చేసిందో తెలియదు. మాట ఇచ్చాను కాబట్టి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అని అనింది వైష్ణవి విష్ణుతో. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.